రాజకీయ నాయకులు మన ముందు మాట్లాడేది ఒకలా ఉంటుంది, తెర వెనుక మాట్లాడేది మరోలా ఉంటుంది. రాజకీయ నాయకుడు మీడియా యజమానిగాన ఇద్దరూ కలిసి కూర్చుంటే ఏ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారో, వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందో ఎన్టీఆర్ గారిపై నీచపు మాటలు మాట్లాడుతున్న ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇది సాక్షి మీడియాలో వచ్చిన వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత రాజకీయాలలో ఇలా కూడా మనుషులు ఉంటారా, తెర వెనుక ఇలా కూడా మాట్లాడుకుంటారా, కానీ మన ముందు ఎందుకు ఈ వ్యక్తులు నటిస్తున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూసే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టండి. ఎక్కువ మంది లైక్లు కొడితే మన వీడియో ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వారు కుళ్ళు కుతంత్రాలను మీకు కళ్ళ కట్టేటట్లు నేను చూపించే ప్రయత్నం మన వీడియోల ద్వారా చూపిస్తాను. ఒక్కసారి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారిపై చాలా నీచంగా తక్కువ చేసే మాట్లాడుతున్న ఆ వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. కంబైండ్ పెట్టి రీవ్యాంప్ చేసి స్టోర్ రీవ్యాంప్ చేస్తున్నాం. దానికి లాగా పబ్లిసిటీ ఇచ్చేది వాళ్ళు మార్చేస్తాం, వేరే పేరు మార్చేస్తాం. వైజాగ్లో ఎల్ఈడి అని ఆయన చెప్తారు, స్ట్రీట్ లైట్స్. అది వైజాగ్లో ఏం పెట్టారు? ఎల్ఈడి. తర్వాత ఎంప్లాయీస్. ఓకే ఓకే, ఎంప్లాయీస్ ఆన్లైన్ ఫైలింగ్ ఎలా జరుగుతుంది? ఓకే, గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోయినా మన ఆరోగ్యశ్రీ మనం అనుకున్న హెల్త్ స్కీమ్ ఒక రాష్ట్రం చెప్పారు కదా. గవర్నమెంట్ కొంత బడ్జెట్ కాకుండా ప్రైవేట్ వాళ్ళతో కొన్ని అది పూలప్ చేసి పార్టీ కింద పెట్టి కొంచెం బొంబాస్ట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ రీచ్ అయిపోవాలి. దాన్ని వేరే పేరు మార్చున్నాం, పేరు మార్చి యూనివర్సల్ హెల్త్ పోతాం. అదే పేరు మార్చి పూర్తిగా ఇప్పుడు ఏం చేస్తున్నాం. ఎక్సలెంట్, అది మర్చిపోవాలి. అది ఇప్పుడు మర్చిపోయింది. వాడిది అయిపోయింది, వాడిది మన పెద్దవాడి కాదు. వాడి ఏంటంటే మనం అందరినీ క్యారీ చేయడం తప్ప డిఫరెంట్ ఇష్యూస్. ఆల్టుగెదర్ దిస్ నువ్వు ఒక 4-5 months తర్వాత నేను చెప్పేట్టుంటున్నాను. ఐఎమ్ కన్విన్స్. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 days నిన్న నుంచి ప్రోమోషన్ దగ్గర నుంచి చాలా మంది కొంచెం మీరు చెప్పండి, ఆయన ఇట్లా ఉంది ఇట్లా ఉంది, ఆయన ఇట్లా ఉంది అట్లా ఉంది చెప్పండి, ఇట్లా వాళ్ళు కలిసాం. రియల్ వైజాగ్లో ఎల్ఈడి అండ్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది. ఇంకా పేరు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టి మార్చాలి. అదే నేను మొన్న చెప్తాను, మారుస్తాను. టోటల్ రీవ్యాంప్ చేస్తాను. అది వేరే కంబైండ్ పెట్టి రీవ్యాంప్ చేసి రీవ్యాంప్ చేస్తాను. చూశారుగా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీపై చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారు, ఏబిఎన్ ఛానల్ యజమాని రాధాకృష్ణ గారు ఇద్దరూ మాట్లాడుకుంటున్న సంభాషణ మీరందరూ కూడా చూశారు. ప్రజల ముందేమో ఎన్టీఆర్ గారిని పొగుడుతారు, వెనకాల ఎలా కథ నడుపుతున్నారో మీరందరూ కూడా చూశారుగా. ఎన్టీఆర్ గారి ఆరోగ్యశ్రీ పేరు మార్చేయాలని ఎన్టీఆర్ గారిని వాడి కథ అయిపోయింది అని అంటున్నారు. ఎన్టీఆర్ గారిని వాడి కథ అయిపోయింది, వాడి పేరు వినపడకూడదు. ఎంత దుర్మార్గం అండి! ఎన్టీఆర్ గారు లేకపోతే అసలు చంద్రబాబు నాయుడికి జీవితం ఎక్కడిది? పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ చంద్రబాబు గారు ఎంత తక్కువ చేసి ఎన్టీఆర్ గారి ఆ పేరు ఉన్న ఆరోగ్యశ్రీకి యూనివర్సల్ ఎన్టీఆర్గా మార్చేసి ఫుల్లుగా పబ్లిసిటీ ఇచ్చేయాలంట. ఫుల్లుగా పబ్లిసిటీ ఇచ్చేస్తే వాడి పేరు మర్చిపోతారట, వాడి పేరే వినపడకూడదంట. ఎన్టీఆర్ గారిని వాడు వీడు అంటూ బా జనాల ముందు ఒక కవరింగు, వెనకాల కలరింగు. ఎంత ఘోరం అండి ఇది! వ్యక్తులు ఇలా కూడా ఉంటారా? పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచేసి ఆ రోజు ఆయన బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసి ఆయన మానసిక క్షోభకు గురై ఆయన ఆ రోజు మరణించడం జరిగింది. ఆయనపై చెప్పులు కూడా వేయించారు వైస్రాయ్ హోటల్లో. లక్ష్మీపార్వతి గారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని, లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకుని రాజకీయాలలో ఆమె వేలు పెడుతున్నారని ఆ ఒక్క కారణంతో ఎన్టీఆర్ గారి దగ్గర నుండి పార్టీ లాక్కునేయటం జరిగింది. ఆయన వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, కథానాయకులందరూ కూడా. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారితో కలిసి ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుండి టీడీపీ పార్టీని లాక్కునేసి
ఆయన పైన చెప్పులు వేయించటం, ఆయన్ని మానసిక క్షోభకు గురేయటం, ఇన్ని చేసిన వాళ్ళు ఈరోజు సమాజంలో ఎలా తిరుగుతున్నారంటే, ప్రజల ముందు ఎలా కవరింగ్ చేసుకుంటున్నారంటే మీరే చూస్తున్నారు. ఎన్టీఆర్ గారి ఆత్మ శోభించుకుంటా ఆయన ఏ లోకాల్లో ఉన్న ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటూ, ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులను ప్రజల ముందు ఉంచి ఎవరు ఎటువంటి వాళ్ళు ప్రజలకు తెలియచేయటమే మన పని. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.